ప్రస్తుతం నేను జుబ్లీ బస్ స్టాండ్లో ఉన్నాను. నా వెనుక చూస్తున్నారుగా కొంతమంది మహిళా ఎంప్లాయీస్ ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించి పొద్దున్నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున ఎక్కడి బస్సులు అక్కడే కూడా డిపోల నుంచి బస్సులు కదలకుండా మొత్తం కార్మికులంతా నిరసన తెలుపుతున్నారు. సో మహిళా ఎంప్లాయీస్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి ప్రధానంగా మీకు ఉన్న సమస్యలు ఏంటి, ఏం చెప్తారు? మాకు ముఖ్యంగా సమస్య అంటే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినది ఎమ్మటే అమలు చేయాలి. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తానని మేనిఫెస్టోలో అధికారంలో రాకముందుకు పెట్టాడు. దాన్నే మేము అడుగుతున్నాము. వేరే సమస్య ఫస్ట్ అది చేయాలి. కేసీఆర్ గారు 2 సంవత్సరాలు యూనియన్లు రద్దు చేసింది. తర్వాత యూనియన్లు పునరుద్ధరిస్తానని చెప్పారు. కానీ ఇప్పటికీ 6 సంవత్సరాలు అయింది. యూనియన్లను రాణిస్తలేరు. ఎందుకంటే మేనేజ్మెంట్ ఇష్టానుసారంగా కిలోమీటర్లు పెంచి డ్యూటీ అవర్స్ పెంచి ఇష్టానుసారంగా చేయొచ్చని యూనియన్లు వస్తే క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారని యూనియన్లను రాణిస్తలేరు. యూనియన్లను రావడానికి ఏమన్నా ఫైనాన్షియల్గా ఏమన్నా గవర్నమెంట్కి ఏమన్నా ఇదే అవుతుందా? కాబట్టి ఎమ్మటే యూనియన్లను పునరుద్ధరించాలి. ఆర్టీసీని గవర్నమెంట్లో ఎమ్మటే విలీనం చేసే ప్రక్రియను ఏ రోజు అపాయింట్మెంట్ డేను రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలి. అంతే. ఇక మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత లేడీస్ అయితే డ్యూటీ స్టార్ట్ అయిందంటే డ్యూటీ దిగిపోయే వరకు స్టాండింగ్లోనే ఉంటున్నాం. అయినా కూడా మాకు ₹1 కూడా దేనికి పెరగలేదు. కానీ మేము ఇంతవరకు కూడా ఆ మహాలక్ష్మి పథకంతో మాది మేము కష్టం చేస్తున్నాం. కానీ ఈ పిఆర్సీ 2 పిఆర్సీలు రావాలి, 2 పిఆర్సీలు ఇస్తలేరు, గవర్నమెంట్లో విలీనం చేస్తలేరు. మాకు ఇవ్వాల్సిన పిఆర్సీలు 2 ప్రకటించి గవర్నమెంట్లో విలీనం చేయవలసిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఆర్టీసీ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేయము, గవర్నమెంట్లో విలీనం చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు చేయలేదు. మేము సమ్మె నోటీసు ఇచ్చాము, న్యాయపరంగా అడిగాము. ఆయనని మేము ధర్నా చేయట్లేదు, న్యాయపరంగా మేము అడుగుతున్నాము, మా డిమాండ్లను మేము పరిష్కరించండి అని అడిగాము. కానీ ఆయన ఇంతవరకు స్పందించలేదు. నిన్న సాయంత్రము చర్చలకు పిలిచి అసలు ఏమి కూడా మాట్లాడలేదు. వాళ్ళు ఇంకా 4 వారాలు టైం ఇవ్వమని చెప్పారు. అంతకుముందే మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం వాళ్ళకి. మేము సమ్మె చేస్తాము, మాకు న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలి, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్లను తీసుకోవాలి. ఆ యూనియన్లను తీసుకుంటే మాకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మీ ఎండి నాగిరెడ్డి సార్ చెప్తున్నారు, సమ్మెకు పోవద్దు, ప్రభుత్వంలో ఉన్న సమస్యలన్నీ మీ డిమాండ్స్ అన్ని ప్రభుత్వం త్వరగానే పరిష్కరిస్తుందని చెప్పేసి సమ్మెకు పోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి ఏం చెప్తారు నాగిరెడ్డి సార్? ఆయన అధికారంలోకి సజ్జనర్ సార్ ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడే ఈయనకి ఇచ్చేసి వెళ్ళిపోయిండు. ఆయనను కూడా గవర్నమెంట్లో విలీనం చేస్తాను ఆయన ఏదో సైన్ పెట్టేశాడు. అప్పుడు టికెట్లు పెంచేసి ఆయన తను వెళ్ళిపోయిండు. ఈయన నాగిరెడ్డి ఇచ్చిండు. న్యాయపరమైన డిమాండ్లనే మేము అడుగుతున్నాము. ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్లు పునరుద్ధరించాలి. మేము చాలా ప్రాబ్లమ్స్, మహాలక్ష్మి టికెట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం. మేము టికెట్ ఇచ్చినామంటే వెనక నుంచి ముందటి నుంచి ఎక్కుతారు, కింద పడతారు, మమ్మల్ని సస్పెండ్ చేయడము అట్లాంటివి చేస్తున్నారు. మళ్ళీ కేఎంపీఎలు, ఈపీకే ఇవన్నీ అడిగి డ్యూటీలు డిస్టర్బ్ చేయడము. మహాలక్ష్మి టికెట్ పెట్టిన అన్ని 0 టికెట్లు ఇస్తాము. రోజుకి 20-30 వేల టికెట్లు చింపుతున్నాము. చిన్న దానికి పనిష్మెంట్లు ఇవ్వడము, సస్పెండ్ చేయడము. 0 టికెట్ వల్ల మా పైసల టికెట్లకు బదులు ఈ 0 టికెట్ వల్ల చాలామంది సస్పెండ్ అయ్యి బ్రేక్ స్టోన్ వచ్చి చనిపోయారు. చాలామంది పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మా ఆర్టీసీ కార్మికులు వాళ్ళ కుటుంబం తనపైనే ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబం అంతా ఆయననే పోషించాలి. మేము ఎట్లా బతకాలి, ఎలా ఉండాలి, అసలు వాళ్ళ చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అసలు కలెక్షన్ డ్యూటీ ఎక్కిన కాడ నుంచి కలెక్షన్ అంటే ఏడ చేస్తారు? మొత్తం ముందటి నుంచి ఎక్కుతారు, వెనకాల నుంచి ఎక్కుతారు. కలెక్షన్ ఎక్కడి నుంచి తీసుకొస్తాము? అసలు జెంట్స్ ఎవరు ఎక్కట్లేదు. వీళ్ళని చూసి కూడా మాకు సీట్లు లేవని చెప్తున్నారు. వాళ్ళకే 40% సీట్లను కేటాయించారు. వెనకాల నుంచి ఎక్కుతారు, కింద పడతారు. వాళ్ళు కింద పడితే కూడా మమ్మల్ని సస్పెండ్ చేయడం, పనిష్మెంట్లు ఇవ్వడము. వాళ్ళు ఏమైనా చిన్న దానికి ఫోన్లు చేసి కంప్లైంట్ ఇవ్వగానే మమ్మల్ని పిలిచి అడగడము, ఇట్లా డ్యూటీలు డిస్టర్బ్ చేయడం. ఇంత ఇబ్బందికరంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాగిరెడ్డి ఇవన్నీ చూస్తున్నాడు కానీ మరి ఇవన్నీ పరిష్కరించట్లేదు. మీరు చెప్పండి, ఎట్లా ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో? తను మాట్లాడింది కదా, అందరిది ఒకటే మాట. చెప్పండి, మీరు చెప్పండి. అందరిది ఒకటే అంటే మీకు ఉంటుంది కదా. మాకేం లేదు, మేము ఎంత సఫర్ అయినా ఇన్ని రోజులు మేము బయటికి రాలేదు.
సరే చేస్తారు అనే ఆశ పెట్టుకొని ఉన్నాం. ఆ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ సపరేట్ అయినప్పుడు కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ మాకు ఏదో ఒకటి చేస్తారు, మా పక్షాన ఉంటారు అనే మేము నమ్ముతూనే వచ్చాము. వాళ్ళ మాట మేము వింటూనే వచ్చాము. ఇంతవరకు మాకు కూడా సమ్మె చేయాలని మాకు కూడా సరదా ఏం లేదు. డ్యూటీలు చేయడానికి వచ్చాము, డ్యూటీకి వెళ్ళాలని మా బ్యాగ్స్తో సహా వచ్చాము మేము. మేము చేసేటట్టు మీరే ప్రోద్బలిస్తున్నారు. మాకు మీరు అన్నీ చేస్తే కరెక్ట్గా మాకు అన్నీ జరిగితే మేము ఎందుకు చేస్తామండి? మాకేం సరదా కాదు కదా. మీరు అన్నీ ఇవ్వకనే మేము ఇది చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం కమిటీ వేసింది నిన్ననే ఐఏఎస్లకు సంబంధించి, నెల రోజులు ఆగమంటుంది. అడుగుతున్నాం మేము, నిన్న అడిగింది కాదు, మొన్న అడిగింది కాదు, 5-6 నెలల పైనుంచి జరుగుతుంది కదా. అప్పటి నుంచి లేని కమిటీ. సరే ఇంతకుముందు గవర్నమెంట్ కమిటీ వేశారు, అప్పుడు గవర్నర్ చేత గజెట్ కూడా అయింది. మరి అదేమైపోయింది? అది వేస్టా? ఆ కమిటీ వేస్టా? ఇంకో కమిటీ అంటున్నారు. సరే పర్వాలేదు వేయండి. మరి 5-6 నెలల నుంచి వేయకుండా నిన్న మేము సమ్మె నోటీస్ ఖచ్చితంగా ఈ రోజు నుంచి సమ్మె చేస్తాము అన్నప్పుడు అర్జెంటుగా పిలిపించి మళ్ళీ నోటీస్ వేసి అదేసి మేము కమిటీ పెడుతున్నాము, మీరు ఆగండి అని అనడం ఎంతవరకు కరెక్ట్? మా నాగిరెడ్డి సార్ మా సపోర్టే ఉన్నారు, మేము లేదని అనడము. మా ఎండి గారు కావచ్చు, మా డిఎం గారు అందరూ మాకు సపోర్ట్గానే ఉన్నారు. కాకపోతే సమ్మె చెయ్యకండి అని అంటున్నారు. మాకు కూడా చేయాలని ఏమి ఇష్టం లేదు. మీరు మాకు కడుపు నిండా అన్నం పెడితే మేము ఎందుకు చేస్తాం సార్? మాకు చాలని జీతాలు, మాకు కూడా బరువు ఎక్కువ అవుతుందనే కదా మేము కూడా చేస్తున్నాము. కొంచెం మమ్మల్ని గమనించాలి. మహాలక్ష్మి స్కీము ఇంత సక్సెస్ఫుల్ అయ్యిందంటే ఎవరి వల్ల? మా వల్లనే అయ్యింది కదా. కొంచెం మమ్మల్ని కన్సిడర్ చేయండి దయచేసి. ఇప్పటికైనా మా సైడ్ మాట్లాడి కొంచెం మా ప్రాబ్లమ్స్ని మీరు మనసు పెడితే ఖచ్చితంగా అవుతుంది. మనసు పెట్టి చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకంటే ఇంకేం అడగలేము. గవర్నమెంట్ దిగొస్తుంది అనుకుంటారా మరి సమ్మెతో ఏమన్నా? ఎందుకంటే ఇప్పటికీ చాలామంది ప్రైవేటు హెయిర్ బస్సులు నడుస్తున్నాయి, మరో పక్కన టెంపరీ డ్రైవర్లని, టెంపరీ కండక్టర్ని కూడా తీసుకుంటుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఏం చెప్తారు సార్? ఎన్ని రోజులు సార్ నడిపించేది? మరి ఎన్ని రోజులు వస్తారు? వాళ్ళకైనా సరే వాళ్ళు వస్తుండొచ్చు, వాళ్ళు కూడా ఏదో 10,000, 20,000, 15,000 జీతాలకు వస్తున్నారేమో. వాళ్ళకు కూడా సరిపోదు, రేపు వాళ్ళు కూడా అడుగుతారు. మేము చేస్తున్నాము, వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మేము బస్సులో కెపాసిటీకి దాటి 100, 120 కెపాసిటీతో చేస్తున్నాము. రోజు చాలా ప్రాబ్లం అవుతుంది. మా డ్రైవర్లు కూడా ఎక్కడెక్కడ ఆపుతామని తప్పడం లేదు, ఆపుతున్నాము, తీసుకుంటున్నాం. మేము కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మాకు కూడా చాలా అంటే చాలా అలసిపోతున్నాం డ్యూటీలో. మామూలుగా రేపు చేయాలంటేనే ప్రాణం అలసిపోతుంది, ఇంట్లో పని చేసుకోవాలంటే కూడా. అయినా కూడా మేము చేస్తున్నాం కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో చేస్తున్నారు అంటున్నారు కదా, 1 రోజు 2 రోజుల కోసం కాదు సార్, మేము బాధ్యతగా చేస్తున్నాం. ఎందుకంటే ఇది మేము దైవంగా భావిస్తున్నాం కాబట్టి బాధ్యతగా మేము చేస్తున్నాం. ఇది టెంపరీ వచ్చే వాళ్ళు టెంపరీగానే ఉంటుంది, అది పర్మనెంట్ కాదు కదా సొల్యూషన్. అది వాళ్ళు 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, మళ్ళీ 4వ రోజు వాళ్ళే అంటారు ఎవడు చేస్తాడు ఇది ఇంత కష్టము అనేసి. అప్పుడు తెలుస్తుంది మా విలువ ఏంటో తెలుస్తుంది. మేము న్యాయంగా అడుగుతున్నాము. మీకు అది మా దాంట్లో మా జెన్యూనిటీ కనిపిస్తే దయచేసి మీరు కూడా అడగండి. మేము నిజంగా అడిగే కోరిక న్యాయం అంటే మేము ఎవరు కడుపు కొట్టమని అడుగుతలేం సార్, మాది మేము న్యాయంగా అడుగుతున్నాం. ఎవరు చూసినా ఆర్టీసీ అని అంటే మీకేమమ్మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా మీరు గవర్నమెంట్ వాళ్ళని పబ్లిక్ కూడా అంటారు, ఈవెన్ ప్యాసింజర్స్ కూడా అంటారు. కానీ మేము గవర్నమెంట్ కాదు, అది ఎవరికి తెలుసు? అది అనే వాళ్ళకి తెలుసు. మాటకు అనేస్తారు, నీకేమమ్మా గవర్నమెంట్ ఉద్యోగం, నువ్వు గవర్నమెంట్ శాలరీ దొబ్బుకుంటా మాకు ఇట్లా చేస్తున్నావు అని అంటారు. మేము తీసుకున్నామా శాలరీ? గవర్నమెంట్ శాలరీ తీసుకున్నామా? మాకు పిఆర్సీ ఎప్పుడు ఇచ్చారు? 2 పిఆర్సీలు బకాయి ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఖర్చుల కాలంలో మీరే చెప్పండి ఎలా బతకాలి? సార్ ఇచ్చారు సార్, అది ఎంత సార్ ఇచ్చింది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినంత అంటే మేము ఇప్పుడు ఏదో ఏడుస్తుంటే ఇప్పుడు మేము సమ్మెకు వస్తామని ఇంకేదో చేస్తామని ఏదో డిఏ ఇచ్చి మాకు చిన్న లాలీపాప్ చేతికి ఇచ్చి ఊరుకోండమ్మా ఊరుకోబెట్టినట్టు, చిన్న పిల్లల్ని ఊరుకోబెట్టినట్టు. అది కరెక్ట్ కాదు కదా. మేము అడిగే దాంట్లో న్యాయం ఉంటే దయచేసి ఎవరైనా సరే దిగి వచ్చి ప్లీజ్ చెయ్యండి. మేము అడిగేది మేము ఏదో దోచుకు తినాలని కాదు, ఇంకేదో చేయాలని కాదు, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు, ఏం అడుగుతారు, ఏం డిమాండ్ చేస్తారు చెప్పండి. మీరు అన్నారు కదా ఆడపిల్లలు అందరూ నా సిస్టర్స్ లాగా అని చెప్పేసి ఆడపిల్లలను రోడ్డు మీద తీసుకొచ్చారు. ఇప్పుడు మర్యాదగా డ్యూటీలకు వెళ్ళే వాళ్ళం యూనిఫామ్ వేసుకొని నీట్గా, అలాంటి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి ఇప్పుడు స్ట్రైక్ చేసే కాడ తీసుకొచ్చారు. మరి మీ చెల్లెళ్ళు ఇంత కష్టపడుతున్నారు కదా, ఆర్టీసీని దయచేసి మంచి ఈ తెలంగాణ సపరేట్ అయ్యి తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఆర్టీసీ అని అప్పుడు కేసీఆర్ గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, అందరు అన్నారు. మరి అంత ముఖ్య కారణమైన ఆర్టీసీని ఎందుకు చంపేస్తున్నారు? ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నారు. మాకు తెలుసు సార్, డ్యూటీలు చేసే వాళ్ళకి మాకు తెలుసు ఎంత బాధ అవుతున్నా కూడా మేము, ఎందుకంటే ఇది మేము ఇంకా వేరే పని చేయలేము, మాకు ఇదే కంపల్సరీ చెప్తుంది కదా. ప్రైవేట్ పరం కానివ్వము, ఆర్టీసీని రక్షించుకుంటామని ప్రైవేట్ కానివ్వమని చెప్తుంది సార్. ఎన్ని వెహికల్స్ వచ్చాయి మీరే చెప్పండి, మీరు చూసిన కాడ చెప్పండి. ఎన్ని వెహికల్స్ ఇప్పుడు కొత్తగా ఏదైనా బండి వచ్చిందా? ఆర్టీసీ బండి వచ్చిందా? గవర్నమెంట్ నుంచి మన ప్రైవేట్ వెహికల్స్ కాకుండా, కరెంట్ వెహికల్స్ ఇలాంటివి కాకుండా ఏదైనా వచ్చిందా?
ఒక్కటి చెప్పండి, 100 వద్దు, ఒక్క బస్సు చూపించండి ఏ డిపో నుంచి అయినా సరే. మరి ఎందుకు సార్? అవి మాకు ఇచ్చేయమనండి. మా డ్రైవర్లు కాదా, నిష్ణాతులు కాదా? వాళ్ళకి అంతా ట్రైనింగ్ చేసి వాళ్ళకి మెడికల్గా అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు. వాళ్ళని ట్రైన్ చేసిన వాళ్ళంగా తీసుకొచ్చారు మీరు. సార్ నోటిఫికేషన్ ఇవ్వండి సార్, కొత్త డ్రైవర్లు వస్తారు, కొత్త కండక్టర్లు వస్తారు, చేయడానికి వస్తారు. లేరా సార్? ఇదే 15,000కు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఉద్యోగాలు లేకనే వస్తున్నారు ఆ పిల్లలు. పాపం అనిపిస్తుంది మాకు కూడా. మాకు కూడా పిల్లలు ఉన్నారు సార్. 15,000కు ఉద్యోగానికి వస్తున్నారంటే నీ ఉద్యోగ నోటిఫికేషన్స్ లేకనే వస్తున్నారు. వెయ్యండి సార్, మేము డబల్ డ్యూటీ చేయడానికి కూడా వెళ్తున్నాము. ఇంత ఎండకు చేసి కూడా మా అన్నయ్య వాళ్ళు అయితే కనీసము డ్రైవర్లు దిగి వెంటనే డ్యూటీకి వెళ్తున్నారు. ఎందుకని? సంస్థ పోకూడదు, మనది ఇది ఇల్లు, మనం కాపాడుకోవాలనే కదా వాళ్ళు పాపం అంతా. అసలు మేమంటే కండక్టర్లకు కొంచెంసేపు రెస్ట్ ఉంటుందేమో నిజం చెప్పాలంటే, డ్రైవర్లకు అసలు ఉండదు కదా, రెప్ప వేయడానికి కూడా ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు డ్యూటీ దిగి జస్ట్ 5 మినిట్స్లోనే క్యాష్ కట్టి మళ్ళీ వెంటనే మిషన్ తీసుకుంటారు. మేము చూసాం సార్, అది మా డిపోలో చాలా జరుగుతుంది. అది మేము కళ్ళ ముందు చూసాము. ఎందుకంటే అంత డబుల్ డ్యూటీలు ఎందుకు పడుతున్నాయి? సిబ్బంది లేకనా, లేకపోతే కంపల్సరీ లేక ఉంటే ఎందుకు పడుతుంది సార్? ఇప్పుడు మీరున్నారు, మీ ఇంకొక వ్యక్తి ఉంటే నీకు రెస్ట్ వస్తుంది కదా, 8 అవర్స్ అతను పక్క జరిగిపోతావు, ఇంకొక అతను వచ్చి మైక్ పట్టుకుంటాడు. నీకు లేకపోతే నీకే కదా 24 అవర్స్ నువ్వే పట్టుకోవాలి. మేము చేస్తాం సార్, అట్లా కూడా వద్దంటలేం కదా. మేము సంస్థను కాపాడుకోవాలనే చేస్తున్నాము. మా ఫ్యామిలీ కోసము, మా సంస్థ ఇది మాదే, మా కుటుంబం అనుకొని చేస్తున్నాం. మా బాధను కూడా మీరు అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారు దయచేసి కొంచెం ప్లీజ్ మీరు పెద్ద కాలయాపన చేయకుండా భగవంతుడు మాకు ఇచ్చిన ఆధారాన్ని బట్టి మీరు చెప్పిర్రు. ఫస్ట్ కాంగ్రెస్ వచ్చే ముందు విలీనం చేస్తానని ఫస్ట్ నువ్వే అన్నావు. నువ్వు చెప్పిందే మాకు. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న ప్లీజ్ ఏమనుకోకుండా మమ్మల్ని గట్టెక్కించి మాది పేసికెళ్ళు చేసి మమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసుకుంటే మేము అంతకంటే ఎక్కువ ఏం కోరుకుంటలేము. పాతయే ఇవన్నీ, ఎన్నడూ మేము ఏం అడగలేదు. కాబట్టి మమ్మల్ని మా కడుపు మీద కొట్టకుండా మమ్మల్ని గట్టెక్కించి మాకు ఇస్తా అన్న. మీరు పొద్దున్నాక ఇన్ని గంటలు పనిచేస్తున్నారు, ప్రయాణికులు ఎక్కుతున్నారు, మహాలక్ష్మి పైసలు వస్తున్నాయి, మరి ఈ పైసలు ఎడిగిపోతున్నాయి? మరి అన్నీ గవర్నమెంట్కే పోతున్నాయి, మాకేమైతే రావు కదా. మాకు ఆ జీతం వచ్చేది ఇప్పుడు 30 ఏండ్లు నేను చేయవాటికి, ఇంకొక 6 నెలలు అయితే నేను దిగిపోతాను. నా మొత్తం వస్తే కూడా 15,000 నా పైసలు కట్ అయినాయే నాకు ఇస్తారు. అవి ఎన్ని వస్తాయో, ఇంక ఎన్ని కట్ చేస్తారో, ఎన్ని ఇస్తారో మాకు తెలియదు. కాబట్టి బేసికల్ చేస్తే భగవంతుని దయ వల్ల మేము హ్యాపీగా ఉంటాం, మీరు హ్యాపీగా ఉంటారు. భగవంతుని దయ వల్ల మీరు మనసు పెట్టి ఆర్టీసీ అంటే ఏందనేది నీకు తెలుసు కాబట్టి, నువ్వు ఇదివరకు చూసినావు కాబట్టి అడుగుతున్నావు. నువ్వే చొరవ తీసుకొని మా పేసికలు చేసి ఈ సమ్మెను విరమింపజేయమని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని. డ్రైవర్ కష్టాలు మాకు రిక్రూట్మెంట్ లేక డబుల్ డ్యూటీలు అనేవి మాకు యథావిధి. మేము డ్యూటీలు దిగే వరకు మాకు చాట్ కంట్రోలర్లు అయితే, డిఎం గారు అయితే, సిఐ గారు అయితే కంపల్సరీ ఫోన్ చేసి డీడీ చేయాలని మేము డ్యూటీలోనే ఉంటాం. ఇంక ఈరోజు డ్యూటీ అయిపోదు, అక్కడి వరకు పోనేపో మాకు రేపు పొద్దున డ్యూటీ ఏదేయాలని అడుగుతాను. రిక్రూట్మెంట్, కొత్త రిక్రూట్మెంట్ ఉంటే ఈ బాధలు ఉంటాయి కదా. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ డ్రైవర్లను తీసుకుంటారు, వాళ్ళు డ్రైవర్లు అయితేనే కదా రోడ్డు మీదకి వచ్చింది. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళు డ్రైవింగ్ చేస్తాను కదా, వాళ్ళు డ్రైవర్లు, వాళ్ళనే పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేసుకొని సంస్థను నిలబెట్టుకోవచ్చు కదా. ప్రైవేట్ బస్సులు ఇవ్వాలి. పొద్దున ఒకటి కరీంనగర్ దగ్గర ప్రైవేట్ బస్సు యాక్సిడెంట్ అయింది, చెప్తాను. ఆర్టీసీలో ఒక డ్రైవరు, ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మీకు ఎన్ని రోజులు శిక్షణ ఇస్తారు, ఎంత ట్రైనింగ్ ఉంటుంది, ఎట్లా ఉంటుంది అసలు? ఒక డ్రైవరు ఆర్టీసీ బస్సు ఎక్కి స్టీరింగ్ పట్టుకోవాలంటే ఎన్ని రోజులు ఆయన ట్రైనింగ్ ఉంటుంది? మా రిక్రూట్మెంట్ అప్పుడు 90 రోజులు మాకు శిక్షణ ఇచ్చింది. 90 రోజులు శిక్షణ ఉంటే మళ్ళీ 50 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మెడికల్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మాకు ఈ సంస్థలు డ్రైవర్ అనేటానికి చాలా చిన్న చూపు ఉంది సార్. అది చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ చాలా చిన్న చూపు ఉన్నాయి. డ్రైవర్ అంటే చాలా చిన్న చూపు. చదువుకోనోడు కూడా టిమ్ము పట్టుకొని కంపల్సరీ పోవాలి. కొత్త రిక్రూట్మెంట్ లేదు. వాళ్ళు చెప్పిన కోరిక మాకు ఇప్పుడు గవర్నమెంట్లో విలీనం అని అన్నీ వాళ్ళే చెప్పిన, ఏదో ఒక్కటి కాలేదు. పిఆర్సీలు 2 పిఆర్సీలు ఆగినాయి, డ్రెస్సులు లేవు, ఏది లేవు. మాకు ఇవ్వాల్సిన డ్రెస్సులు లేవు, 2 పిఆర్సీలు. మేము గట్టిగా మాట్లాడేది లేదు, ఒక యూనియన్ లేదు, అడగడానికి అవకాశం లేదు. ఎందుకు మరి ఆర్టీసీకి మస్తు స్థలాలు ఉన్నాయి, మంచి మంచి బిల్డింగులు ఉన్నాయి, లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి, మరి పైసలన్నీ మరి మీకు ఇస్తలేరు అంటారు. మరి ఏం చేస్తారు మరి పైసలన్నీ? అది రేవంత్ రెడ్డి గారు ప్రజెంట్గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తెలవాలి, అంతకుముందు పోయిన కేసీఆర్కి తెలవాలి. ఈ రెండు ఇప్పుడు ఇలాంటివి మాట్లాడితే మరి ఇది చాలా ఫోకసింగ్ అవుతుంది. కానీ
ఆర్టీసీలో రోజు డబ్బులు అవుతాను. రొటేషన్ అయ్యేది ఆర్టీసీ సంస్థ నుంచి, డైలీ కలెక్షన్ అయ్యేది ఆర్టీసీ నుంచే రొటేషన్ అవుతాను. ఈ డబ్బులన్నీ ఎక్కడ పోతాయి? ప్రతి బస్సు ఫుల్ పోతుంది. ఎప్పటి సంస్థ నష్టాల్లో ఉన్నదంట. ఎట్లా పోతుంది? నష్టాల్లో ఎట్లా ఉంటుంది? ప్రతి బస్సు ఫుల్ పోతుంది. 2 పిఆర్సీలు ఆగినాయి. మాకు ఏమైనా పిఆర్సీలు ఇచ్చి జీతాలు ఎక్కువ ఉన్నాయా? మా వాళ్ళు ఏమైనా సంస్థ నష్టాల్లో అవుతుంది? 1000 రూపాయలు ఇచ్చి డీడీ చేపిస్తాను. ఒక 1000 రూపాయలు, 2000 పడే జీతం పడే డ్రైవర్ని కూడా 1000 రూపాయలు ఇచ్చి డీడీ డీడీ చేయకపోతే వాడిని అరేంజ్మెంట్ పోతున్నాయి. ఎల్లుండి డ్యూటీ బుక్ కాదు అంటే బుక్ కాదంటే వాడి డ్యూటీ తీసి పనిష్మెంట్ ఏదో ఒకటి హార్డ్ డ్యూటీ. మామూలుగా పొద్దునుంచి నేను వింటున్నా దాదాపు ఎక్కువ ఎవరు చూసినా అధికారుల వేధింపులు, పనిష్మెంట్లు. ఏం చేస్తారు అధికారులు అంటే? పనిష్మెంట్ ఎట్లా ఉంటాయి? ఏ తప్పులకు పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు? అట్లా చేసిన తప్పులకు చేస్తారా, చేయని తప్పులకు చేస్తారా? ఇప్పుడు ఒక రూల్ అనేది వాళ్ళే పెడతారు సార్. మా డిపోలో ఎగ్జాంపుల్, వేరే డిపో గురించి నేను మా డిపో గురించి మాట్లాడదాం. మా డిఎం గారు రవీంద్ర నాయక్ గారు, బస్సు వచ్చేసి మాకు ఈ 40 నిమిషాలు జర్నీ టైం, ఇక్కడ నుంచి జేబీఎస్ టు ఎంజీబీఎస్ 40 నిమిషాలు జర్నీ టైం, 20 నిమిషాలు హాల్టింగ్ టైం, 21 నిమిషాలు బస్సు తీసేయాలి. వెనకాల ఇంకో బస్సు రెడీగా ఉంటుంది. మాకు ఇట్లా పోతే ఒక్కొక్కసారి సరిపోదని 1 రూట్లో పోతాం. దీంట్లో 1 రూట్లో పోయినందుకు కొంతమంది దాంట్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళను, అధికారుల గురించి చెప్తున్నా, వాళ్ళకి నచ్చిన కొంతమంది ఉంటారు. వాళ్ళు పోతే ఏం పట్టించుకోరు. ఎవరైతే డీడీ చేయరో, నాలంటోడైనా ఎవరైనా డీడీ చేయరో, ఈ రూట్లో పోతాను, వాడు ఆ డ్రైవర్ది ఒకటి జీపీఆర్ఎస్ ఓపెన్ అవుతుంది. ఆ డ్రైవర్ని ఒకటి టార్గెట్ చేసి జీపీఆర్ఎస్ నెక్స్ట్ ఇది ఆయన సెల్లో చూసుకుంటారు ఏ బండి ఎక్కడ ఉందని. ఆ డ్రైవర్ తెల్లారి ఛార్జ్షీట్ ఇంక్రిమెంట్ నాకే జరిగింది, ఎవరికో కాదు. ఇప్పుడు 12 మీరు 11 గంటలకు భోజనం చేస్తారా? నువ్వంటే తింటావు, ప్యాసింజర్ తింటాడా? అంటే మీరు డిపోలో ఉన్న కష్టాల గురించి చెప్పమంటే నేను చెప్తాను. 11 గంటలకు నీకు ఆకలి కాబట్టి నువ్వు తింటావు. 40 మంది ప్యాసింజర్ తినరు కదా, వాడికి ఆకలి అయినప్పుడే తింటాడు. 1 గంటకు 2 గంటలకు పలానా చోటనే ఆపాలి. 11 కానీ 11:30 కానీ 10 కానీ ఇక్కడే ఆపాలి. 1 గంట భోజనం టైంకి ఇక్కడ ఆపొద్దు. ఆపితే వాడికి పనిష్మెంట్, వాడికి ఇంక్రిమెంట్. ఇవన్నీ భయపడి డీడీలు చేయాలి అన్నది. ఏం జరుగుద్దాం మరి, మనం ఏం టైంకి ఎట్లున్నా అని ఫోన్ చేసినప్పుడు రేపు పొద్దున్న డ్యూటీ అవుతుంది, వేయి సార్ తప్పదు. అది ఏ డ్యూటీ అని అడగొద్దు. ఇక పలానా డ్యూటీ అవుతాను పోతాను. మళ్ళీ వీడికి చెమటారదు. ఆడ బండి లోపల టాప్ అయితే పైన మిషన్ తీసుకొని మళ్ళీ డ్యూటీ మాట్లాడకూడదు. మా డిపోలో ఒకసారి చాట్ గురించి మీకు చాట్ కూడా ఇది మీరు పెడతా అంటే నేను చూపిస్తాను. రోజు ఎన్ని డీడీలు ఉంటాయో చూడండి ఒకసారి. ఇది కూడా తీసుకోరాదు, ఇన్ని డీడీలు. రిక్రూట్మెంట్ అనేది ఉంటే ఇన్ని డీడీలు ఎందుకు వస్తాను? డ్రైవర్లు వేయాలి కదా, కొత్త డ్రైవర్లను వేస్తే వీళ్ళకి కూడా డ్యూటీలు తగ్గుతాయి. కొత్త డ్రైవర్లు వేయకుంటే వీళ్ళు డబల్ డ్యూటీ చేస్తున్నారు. దాదాపు డ్యూటీలు వేస్తామని ఎన్నడో 3000 ఉద్యోగాలు 10,000 చెప్పాడు. 10,000 10 డ్యూటీలు కూడా వేయలేరు ఇంతవరకు గవర్నమెంట్ డ్యూటీలు. మేము చేయబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. మేము ఆర్టీసీ ప్రైవేట్గా నడిపిస్తాము, మాకు డ్యూటీలు ఇస్తలేరు. మాకు గవర్నమెంట్ డ్యూటీలు కావాలని మేము కూడా అనుకుంటాం కదా సార్. మాకు కూడా డ్యూటీలు చేయాలనే ఉంటుంది. 15 సంవత్సరాలు నడిపిస్తున్నాము, మాకు కూడా డ్యూటీలు కావాలని మేము కూడా కోరుకుంటాం. ప్రైవేట్ డ్రైవర్లము, మా ప్రైవేట్ డ్రైవర్లను కూడా తీసుకోవాలి, గవర్నమెంట్గా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతే. ఖచ్చితంగా సమస్యలు అయితే చాలా ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని సమ్మె చేయడం మాకేం సరదా కాదు. సమ్మె చేయడానికి అనివార్యంగా మాకు సమ్మె చేసే పరిస్థితి ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చాలి. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి, వచ్చిన 6 నెలలలోపు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. సో ఇప్పటి వరకు దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. ఆర్టీసీ విలీనంకి సంబంధించి కూడా ఎటువంటి కమిటీ లేదు. బట్ కమిటీ వేసామని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు మంత్రులే. సాక్షాత్తు మంత్రులే అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికైనా చాలా వరకు కింది లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో అధికారుల వేధింపులు ఉన్నాయి. చేయని తప్పులకు కూడా చాలా వరకు మెమోలు, ఛార్జ్షీట్లు జారీ చేస్తున్నారు. చాలామంది మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి, డ్యూటీ లేకుండా సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉందని చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు. మొత్తం ఎంప్లాయీస్ అంతా ఇక్కడ జేబీఎస్లో ఎక్కడికక్కడ ఎంప్లాయీస్ అయితే నిరసన తెలుపుతున్నారు. కార్మికులంతా డ్యూటీలకు పోకుండా ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్నారు. సో బస్సులు అయితే ఒకటి కూడా కదలట్లేదు. సో అటు డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, మెకానిక్లకు సంబంధించి కూడా ఏదైతే డిపోలో మెకానిక్స్ కూడా స్ట్రైక్ అయితే దిగిన పరిస్థితి. సో ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే సమ్మె, మా న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే ఆర్టీసీ కార్మికులు కోరుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.